మహాభారతం గురించి మీకు తెలుసా? ఈ సినిమా చూసిన తర్వాత యూట్యూబ్లో అందరూ అదే సెర్చ్ చేస్తారు. ఎందువలంటే అప్పటి పురాతన కాలం నాటి మహాభారత స్టోరీని ఇప్పటి జనరేషన్ సైన్స్ ఫిక్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్ చేసి తీసిన మూవీయే కల్కి 2898 AD. ఇక్కడ స్టోరీ ఈజ్ ద మెయిన్ హీరో. ఎస్, అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి నాటి నార్మల్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఈ సినిమా తీశాడంటే ఎవరు నమ్మరు. ద వే ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్, ద వే ద CGI ఈస్ దేర్, ద వే హీ హ్యాస్ రిటర్న్ ద స్టోరీ ఆ లోకానికి ఈ లోకానికి లింక్ చేస్తూ అప్పట్లో ఉండే సిచ్యువేషన్కి ఇప్పట్లో ఉండే సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా క్యారెక్టరేషన్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, దానికి సంబంధించిన మాడ్యులేషన్స్ కావచ్చు, క్లియర్గా అవుట్పుట్ అనేది క్లియర్గా ఇచ్చాడు. సో ఇట్ ఈస్ నాట్ ఏ సౌత్ ఇండియన్ మూవీ ఆర్ తెలుగు మూవీ, ఇట్ ఈస్ ఎన్ ఇండియన్ మూవీ. ఇఫ్ యూ వాంట్ టు షో ద ఫారినర్స్కి ఒక ఇండియన్ మూవీ అంటే ఎలా ఉండాలని చూపించాలనుకున్నట్టయితే ఈ మూవీ చూపించాలి. ఎందువల్లంటే మనం కూడా ఇలాంటి మూవీస్ తీయగలుగుతాం. ఎస్, మార్వెల్ కావచ్చు, DC కావచ్చు, క్రిస్టఫర్ నోలన్ కావచ్చు, జేమ్స్ కెమెరూన్ కావచ్చు, రకరకాల మూవీస్ వాళ్ళ విజువల్తో వాళ్ళ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. అదేవిధంగా మన ఇండియన్ మైథాలజీ ద్వారా మనము ఒక మహాభారతాన్ని తీసుకొని దాంట్లోంచి కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, దాన్ని ఒక 6000 సంవత్సరాల తర్వాత భూమి అనేది అంతరించిపోయేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి వస్తే ఎలా ఉంటుందో అనేది జస్ట్ ఇమాజినేషన్కే కంప్లీట్ మార్క్స్ పోతాయి. అండ్ ఇక్కడ క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా స్టోరీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రభాస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ అమితాబ్ బచ్చన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కమల్ హాసన్, ఇట్ ఈస్ అబౌట్ స్టోరీనే ఇక్కడ హీరో. ఇక్కడ ఒక్క క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఎలా ఉంటుందంటే స్టోరీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి, ఈ క్యారెక్టర్ నేను చెప్పినట్టు చేయాలని చెప్పేసి ఉంటుంది. మిగతా సినిమాల్లో కాకుండా హీరో వస్తాడు కొడతాడని కాకుండా ఈ సినిమా అనేది ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ నార్మల్గా ఉంటుంది. దిశ ప్యాట్ని ప్రభాస్ వచ్చే సీన్స్ అనేవి ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. అదొక్కటే ఈ సినిమా కొంచెం మైనస్. ఎందుకంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం బోర్ అనిపిస్తుంది. బట్ అక్కడ కాంప్లెక్స్ అనేది ఏంది అని తెలియాలనుకునే వాళ్ళకి ఇది పెట్టారని చెప్పి అనుకుంటాను. కానీ ఇది చూసిన తర్వాత ఏంద్రా సినిమా ఎక్కడికి పోతుందిరా, పట్టాలు తప్పిందిరా అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ 10 minutes మిస్ అవుద్దండి. ఎందుకంటే అశ్వత్థాముడికి శ్రీకృష్ణుడు ఒక శాపం పెడతారు, దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అది మిస్ అయినా అనుకోండి, అశ్వత్థామ క్యారెక్టర్ ఎందుకు ఈ విధంగా పోరాడుతుందని చెప్పేసి మీకు సినిమా అర్థం కాదు. అందుకోసమే డోంట్ మిస్ ద బిగినింగ్. దాని తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ బిల్డ్ అవుతా వస్తుంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, బుజ్జి అనే క్యారెక్టర్ మేజర్ రోల్ అని చెప్పాను, కానీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం కొంచెం ఉంది. బ్రహ్మానందం గారు ఉన్నారు, నార్మల్గానే ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఏ హిలేరియస్ కామెడీ. ఓకే, టైంకి పంచులు పడతా ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క క్యారెక్టర్ వస్తా పోతూ ఉంటుంది. ఇంటర్వ్యూలు వచ్చేసరికి ఇట్స్ ఏ వెరీ బిగ్ బ్యాంగ్. దాని తర్వాత మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందుకోసం మీరు ఫస్ట్ హాఫ్లో ఏదైనా తినాలనుకున్నా చేయాలనుకున్నా కానీ ప్రశాంతంగా తింటూ కూర్చోండి. ఇంటర్వెల్ తర్వాత మీరు మీ కుర్చీలో కూర్చోరు, అలా ఉంటుంది మూవీ. ఇంటర్వెల్ తర్వాత మెయిన్ స్టోరీ స్టార్ట్. సో ఇక్కడ కమల్ హాసన్ గారు మెయిన్ విలన్గా ప్లే చేశారు. సో అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక దాని గురించి పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉండదు స్టోరీ. సో ఇది రివీల్ మాత్రం చేయరు, ఎందుకంటే పార్ట్ 2 ఉంది, కల్కి పార్ట్ 2 ఉంది. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. దాని తర్వాత క్లారా అని చెప్పేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ చేసిందండి, చంపేసింది అంతే. క్యారెక్టర్ కాసేపు ఉండేది, జస్ట్ 5 to 10 minutes ఉండేది. ఆ క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఒక ఇండియన్ మూవీలో ఇలాంటి క్యారెక్టర్స్ రావడం చాలా అరుదు, చాలా బాగా చేసింది. అదేవిధంగా దీపికా పదుకునే నార్మల్ యాక్టింగ్, ఇట్స్ నాట్ ఏ వెరీ గ్రేట్ క్యారెక్టర్ ఫర్ హర్, ఇట్స్ ఏ నార్మల్ క్యారెక్టర్ ఫర్ హర్. బట్ ఆమెది కీలక పాత్ర ఈ మూవీలో. అండ్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మూవీ. సో ఇంటర్వెల్ తర్వాత మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడాల్సింది చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఏంద్రా ఇలా ఉంది అనుకుంటారు, సెకండ్ హాఫ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ప్రభాస్ గురించి చెప్పుకోవాలంటే బుజ్జిగాడిలో ప్రభాస్ ఎలా ఉంటాడో సేమ్ క్యారెక్టర్. బుజ్జిగాడు ప్రభాస్ని మీరు ఇక్కడ చూస్తారు. అంటే అక్కడ బుజ్జిగాడులో ఎంత చలాకీగా ఎంత జోవియల్గా ఉంటాడో సేమ్ ఇక్కడ కూడా అలా ఉంటారు. అండ్ కమింగ్ టు అమితాబ్ బచ్చన్ సార్ క్యారెక్టర్, హీ నెయిల్ ద క్యారెక్టర్. ఆయన తప్ప ఎవరు చేయలేరు ఈ క్యారెక్టర్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. అశ్వత్థామ 6000 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాడంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ సార్ గురించి నేనేం చెప్పాలి,
ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యే అంత ఉంటుంది నా వయసు, అదొకటి. సో పాటలు అనేది ఏమి ఉండదు, మీరు అంతా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కుమ్మేశాడు అంతే. అఖండాలో ఏ విధంగా మీరు శబ్దాలు విని ఓ అని చెప్పినారు కదా, అదే విధంగా దీంట్లో దానికి డబుల్. ఎప్పుడైతే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ గారి మీద ఫైట్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయో, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏంది, క్లైమాక్స్లో అయితే చించేసుకుంటారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే, అసలు ఉండరు వాళ్ళు. అలా ఉంటుంది మూవీ క్లైమాక్స్లో అయితే, సూపర్ ఉంటుంది. చెప్పను, ఇట్ మైట్ బి ఎ స్పాయిలర్. క్లైమాక్స్ అదిరిపోతుంది. దాని తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్, అంటే టైటిల్స్ పడిన తర్వాత వెళ్ళిపోదండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి. దాని తర్వాత కూడా కొంచెం స్టోరీ అనేది ఉంటుంది. అప్పుడు ఎవరు వస్తారనేది మీరు సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డగ్అవుట్ రివ్యూస్ ఎలా ఉందో సినిమా అలాగే చెప్తాను. దయచేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్. థ్యాంక్ యూ సో మచ్. కరీం సైనింగ్ ఆఫ్.